హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రాజా మంజు బ్లాగ్స్ అండి. నేనైతే హౌస్ నెక్ కటింగ్ అయితే చెప్తున్నానండి. నేను పైపింగ్ పెట్టినప్పుడు సిస్టర్ కామెంట్ అయితే చేశారు, కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అక్క అని అనేసి. నేనైతే పెడుతున్నాను, వీడియో ఒకసారి చూడండి. నేను ఎడ్జెస్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే గీసుకున్నానండి. ఓపెన్స్ వచ్చేసి మన వైపుకే ఉండాలి, బ్యాక్ హుక్స్ క్లోజ్ వచ్చేసి పై వైపుకు ఉండాలి. చూసారా, నేనైతే జాకెట్ పొడవు వచ్చేసి 13.5 13.5 పెట్టుకుంటున్నానండి. వాళ్ళ నడుము సైజ్ అయితే 32 వచ్చింది. 32 వచ్చేసి సగం చేసుకుంటే 8 వచ్చేదండి. సో 8 చూడండి, నేను 8 పెట్టి పెడుతున్నాను. మీకు అర్థమయ్యే విధంగా నిదానంగా నీట్గానే చెప్తున్నానండి. నా వీడియోని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను కూడా మోటివేషన్ నేను చాలా బాగానే చెప్తున్నాను, నా ఒపీనియన్. సో మీరు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చే డాట్స్కి 1 ఇంచు, కుట్లలోకి 1 ఇంచు పెడుతున్నాను నేను. సో ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ అండి షోల్డర్స్. చాలా వరకు ఎంతమందికైనా 7 లేదంటే 7.5 సరిపోతుందండి. సో నడుము సైజుని బట్టి నేనైతే సైజ్ తీసుకుంటాను. ఇది 40 సైజు వరకైతేనే 7.5 పెడతానండి. సో 40 లోపల ఉన్న వాళ్ళందరికీ 7 ఇంచెస్ అయితే ఈజీగా సరిపోతుందండి. సో మళ్ళీ మనం కొలతలు అంతా నేను ఏం చేయట్లేదు. నార్మల్గా చూసారా, నేను షోల్డర్ వచ్చేసి 4 పెట్టుకున్నాను. సో 4ని నేను ఇట్లా ఇక్కడ నడ్డీప్ వచ్చేసి వాళ్ళ చాలా 5 ఇంచెస్ ఉందండి. సో మళ్ళీ దానికి నెక్కు వచ్చేసి చాలా తక్కువ అయిపోయింది. మీరు చూస్తూ ఉండండి, నా వీడియో మీకు చాలా నీట్గా అర్థమవుతుంది. నిదానంగా స్లోగానే చెప్తున్నాను. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 అయితే తీసుకున్నాను. కింద రౌండ్ తీసుకోవాలి కదా మనము హౌస్ నెక్కి కింద పైన, అందుకనేసుకానండి. చూడండి నేను ఎంత నీట్గా చెప్తున్నాను, మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి. సో నాకు అది అర్థం కాలేదు అని. ఓన్లీ నేనైతే ఇది బ్యాక్ పార్ట్ మాత్రమే చెప్తున్నానండి, ఫ్రంట్ పార్ట్ అయితే చెప్పట్లేదు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కటింగ్ పెట్టాను. అది వాళ్ళకి నేను ప్రిన్సెస్ కటింగ్కి జాకెట్కి కూడా పైపింగ్ వేశాను. ఇక్కడైతే నేను షోల్డర్కి 3 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. సో 3 ఇంచెస్ కూడా నాకు చిన్నగా అనిపించింది. మనం నెక్ ఎంత డీప్ రావాలి అనేది ముందు ఫస్ట్ చూసుకోవాలండి. సో ఎంత డీప్ అయితే నా డీప్కి బాగుంటుంది వాళ్ళ షోల్డర్కి, వాళ్ళ దానికి అని, వాళ్ళ బ్లౌజ్కి అని సెట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సెట్ కాకపోతే మళ్ళీ ఒక 1/2 ఇంచో కిందికి దించుకొని మళ్ళీ నీట్గా మనం చేసుకోవాలండి. చూసారా, చూడండి. నార్మల్గా అయితే ఇక్కడ బ్యాక్ హుక్స్ పెట్టుకునే దగ్గర 4 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. చూసండి, ఈ 4 ఇంచెసే పెట్టుకున్నాను. కాకపోతే వాళ్ళ పెద్ద బ్లౌజు కొంచెం పైకి ఉంది రౌండ్, అందుకనేసి నేను అట్లే పెట్టి చూశాను. అట్లా పెడితే అవ్వలే. ఇక్కడ నేను 3.5 తీసుకున్నాను. చూసారా రౌండ్. ఇక్కడ మళ్ళీ నేను మారుస్తున్నాను. నార్మల్గా అయితే 4 ఇంచెస్ సరిపోతుందండి బ్యాక్ హుక్స్ పెట్టుకునేటప్పుడు. ఇదిగో నేను ఇంతకు ముందు చెప్పాను కదా, సో సేమ్ ఇలాగేను. ఇప్పుడు ఈ రౌండ్లో చూసారా, నేను ముందే గీసున్నాను. అది చాలా చిన్న రౌండ్ అవుతుంది, చిన్న హౌస్ నెక్ అవుతుంది, బాగోదు, చూడడానికి లుక్ అనిపించదు అని అనేసి నేనైతే తీసుకున్నాను. ఇక్కడ మూల నుంచి పైకి 1/2 ఇంచు, ఇదే మూల పైన మళ్ళీ ఇట్లా వైపుకి 1/2 పెట్టుకున్నాను. చూసారా, మనం పైకి రౌండ్ తిరగాలి కదా. ఇప్పుడు నేను గీస్తాను చూడండి. సో అలా గీయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే బ్లౌజ్ కూడా నీట్గా బాడీ పైన కూర్చున్నట్టు నీట్గా సెట్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది నీట్గా. ఆ సిస్టర్కి అయితే థ్యాంక్స్ అండి. సో నన్ను నమ్మి కూడా వీడియోస్ కామెంట్ చేస్తున్నారు చాలామంది అని నేనైతే చెప్పను, ఎవరో చాలా తక్కువ. మీరు కామెంట్ నాకు చాలా రోజులైంది ఆ సిస్టర్ కామెంట్ చేసి, సుమారుగా 1 మంత్ పైన అయిపోయిందండి, 2 మంత్స్ అట్లా. నాకు ఆ బ్లౌజ్ ఏది రాలేదు. సో వచ్చితే ఖచ్చితంగా పెడదాము, ఓకే సిస్టర్ అని అయితే నేను కామెంట్కి రిప్లై ఇచ్చాను. థ్యాంక్ యూ సిస్టర్, మీకోసమే నేను ఈ వీడియో అదే పనిగా తీసుకొని మరీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీరు ఇంకా అడగండి మీకు అర్థం కాకపోతే. ఇది చూడండి, నేను ఇలా అయితే రౌండ్ గీసేసుకున్నాను. నేను ఆల్మోస్ట్ ఎక్కువ నేను ఇట్లా జాకెట్ల పైనే రౌండ్ గీసుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నేను క్యాన్వాష్ పైన అస్సలు గీయను, నాకు అది అట్లా ఎందుకు అలవాటు రాలేదు. నాకు నేర్చుకున్నప్పటి నుంచి నాకు బ్లౌజుల పైన అలవాటు అయిపోయింది. ఇలాగే ఫిట్గా తీసుకోవడం నాకు. నేను ఇప్పుడు షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నానో సంక కూడా అంతే లోతు అయితే పెట్టేసుకున్నానండి. 7 ఇంచెస్ పెట్టుకున్నాను, అంతే 7 ఇంచెస్ నేను కింద అయితే ఇక్కడ దించేసాను. ఎవరికైనా అంతేనండి. సో మీరు ఎంత షోల్డర్ పెట్టుకుంటారో అంత మనం కింద సంక కూడా పెట్టుకోవాలి. ఇలాంటి బోట్ నెక్కలకైతే ఇంతేనండి. సో మన వైపు నుంచి ఒక 1/2 ఇంచు లోపలికి ఇట్లా గీసుకోవాలి. అప్పుడే మన దగ్గర చెస్ట్ దగ్గర వచ్చేసి ఎటువంటి ముడతలు అనేది లేకుండా, గుడ్డ మిగలకుండా చాలా నీట్గా
పర్ఫెక్ట్గా బాడీ పైన కూర్చుంటుంది. ఎక్కువ చంక దగ్గర ముడతలు వస్తూ ఉంటాయి కదా, సో ఆ ముడతలు వచ్చినప్పుడు ఈ టిప్ చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ వచ్చేసి నార్మల్ బ్లౌజుల పైన కూడా మనం యూస్ చేయొచ్చు. ఎందుకంటే మనం 1/2 ఇంచు లోపలికి పెడతాం చూసారా, సో ఫ్రంట్ పార్ట్కి అలా అనమాట. సో అందుకనేసి ఎక్కువ పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడైతే నేను సంక లోతు వచ్చేసి 1 పైన 2 గీతలు పెట్టాను. ఇక్కడ 2.5 అటు సైడ్ ఇటు సైడ్ అయితే నేను గీసుకున్నాను రౌండ్ గీసుకోవడానికి. నాకు రౌండ్ అయితే అంత పర్ఫెక్ట్గా రాదు, అందుకనేసి నేను కొలతలతో ఖచ్చితంగా తీసుకుంటాను. ఇక్కడైతే షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచు నేను చూస్తున్నారు ఇట్లా షేప్ పక్కకి మనం తీయాలి కదా, షోల్డర్ పట్టినట్టు ఉండకుండా. సో ఇక్కడి నుంచి నేను కొంచెం వదిలేసాను చూసారా, అది పట్టుకోవడానికి కుట్లలోకి పోవడానికి. ఆ కుట్లలో నుంచి వదిలేసింది 8 ఇంచెస్ మనకు లూజ్ వచ్చిందండి వాళ్ళది. సో ఆ లూజు ఇక్కడికి ఇంతవరకు, దానిపైన నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైన్ గీసేది మనం కుట్లలోకి వెళ్ళడానికి. చూడండి, మీరు స్కిప్ కొట్టకుండా 1కి 2 మాటలు చూడండి, చాలా నీట్గా అర్థమయ్యే విధంగానే నేను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ 2 చెప్తున్నాను. మీకు అర్థం కావాలని ఒకే వీడియోలో చెప్తున్నానండి. మీకు మళ్ళీ ఇంకో వీడియో స్కిప్ మీరు చూస్తారో చూడరో, అసలు నా వీడియోస్ సరిగానే పోవట్లేదు. ఆ సిస్టర్ కోసమే సగం నేను ఈ వీడియో పెట్టడం కూడా. చాలా థ్యాంక్ యూ సిస్టర్, అసలు మీరు. ఇలా తిప్పుకోవడం వల్ల మనం చెస్ట్ దిక్కు చూసారా, నేనైతే ఇక్కడ టిక్స్ పెట్టుకుంటున్నాను, కట్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం అక్కడ వరకు నుంచి అక్కడ వరకు కట్స్, మళ్ళీ కుట్టు అక్కడ రావాలి మనకు అర్థం కావడానికి. నేనైతే ఇలా పెడతాను చూడండి ఒకసారి, చాలా నీట్గా ఉంటుంది. ఇటు సైడ్ మళ్ళీ తిప్పి మనం అటు ఇటు తట్టేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. నేను చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా చూడండి, నిదానంగా అర్థమవుతుంది మీకు. చూసారా, నేను ఎడ్జెస్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను, సరిగా లేనేటివి. ఒక 1/2 ఇంచ్ అయినా ముందు వదిలేసుకుంటే మనం ఇలా పైపింగ్ వేసుకునేదానికి కానీ తిప్పుకునేదానికి కానీ చాలా నీట్గా ఉంటుంది. అప్పుడే బ్లౌజ్ నీట్గా అర్థమవుతుంది కూడా, ఎక్కువ హెల్తీ లేనట్టు బాగుంటుంది. నా వీడియోస్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే విధంగానే చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. నన్ను నమ్మితేనే కదా సో మీకైనా అర్థమయ్యేది. ఫస్ట్ నా వీడియోస్ ఫస్ట్ చూస్తేనే కదా, మీకు అర్థం కాకుండా ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను అర్థమయ్యే విధంగానే మళ్ళీ చెప్తాను. లైవ్లో కూడా చెప్తున్నాను, సో మీకు అర్థమవుతుంటే కామెంట్ చేయండి. సో పెద్ద కొత్త వారిని ఎవరు పెద్దగా సపోర్ట్ చేయరు, అదే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అంతే, ఇంకేం లేదు. ఇలా గీసేసుకున్నాను 2 సైడ్లు చూసారా. ఇప్పుడు 2 సరి సమానంగా వచ్చాయి చూడండి. ఇలా గీసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎందుకంటే ఇలా గీసానంటే, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ పడిపోకుండా ముందుగానే గీసుకుంటారు కదా అని అనుకోకండి. ఇక్కడైతే క్యాన్వాష్ ఇదే లైనింగ్ కొంచెం మిగిలింది, ఆ మిగిలిన లైనింగ్తోనే నేను ఇది ఎంత మాత్రం కావాలి అని అనేసి అయితే నేను కొంచెం తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ చూడండి ఒకసారి మెయిన్ పార్ట్ ఎట్లుంది చూడండి, రివర్స్ అని చూసుకోకుండా మెయిన్ పార్ట్ రివర్స్ చేయలేదండి నేను, చాలా నీట్గా మీకు అర్థమయ్యే విధంగానే చూడండి. సో నీట్గా చెప్తున్నాను. ఇది అండి చూసారా, ఇదిగోండి, ఇది వచ్చేసి రివర్స్ కిందికి వెళ్ళిపోయింది, క్యాన్వాస్ కిందికి వెళ్ళిపోయింది చూసారా, ఇలాగే పెట్టండి. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పార్ట్, ఇదిగోండి నిదానంగా నేను చెప్తున్నాను, 1కి 2 సార్లు చెప్తున్నాను, ఒకసారి చూడండి నిదానంగా. మనకి ఎట్లా సరిపోతుందో లేదో అనేసి, ఎక్కడ ఏ పక్క తక్కువ ఎక్కువ అనేది లేకుండా సెట్ చేసుకోవాలి. ఇట్లా పిన్ సెట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు బాగా తిరిగేటప్పుడు తిరగకుండా నీట్గా బాగుంటుందండి, కదలకుండా. ఎందుకంటే సూదికి కానీ గుచ్చుకోకుండా చూసుకోవాలి నీట్గా. ఇప్పుడు దానిపైన ఎట్లా ఉంటే అట్లా నిదానంగా కుట్టుకోవాలండి. దీనికైతే సింగిల్ పాదమే యూజ్ అవుతుంది, డబుల్ పాదం అయితే అస్సలు యూజ్ అవ్వదు. చూడండి, ఇలా మూలలో ఎడ్జెస్ నీట్గా తిరగడానికి. ఇలా పదే మనం తిప్పుకునేటప్పుడు మూల దగ్గర పాదం ఎత్తుకుంటూ తిప్పుకోవాలండి, అప్పుడే నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది. ఏయో కొన్ని వీడియోసేనండి, 1-2 వీడియోలు ఏమో నేను పెట్టినట్టు పాపులర్ అయినాయి అంతే, మిగిలినటివన్నీ నార్మల్ 100-200 వ్యూస్ కంటే ఎక్కువ పోవట్లేదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తున్నాను. వీడియోస్ చాలా నీట్గా, అది ఎందుకో నాకు కూడా అర్థం కాలేదు. నా వీడియోస్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీ మోటివేషన్ నాకు చాలా అవసరం. సో ఇలాగైతే మూలలో నిదానంగా పాదం పదే ఎత్తుతూ దింపుతూ మనం స్టిచ్ చేసుకోవాలండి.
ఇప్పుడు చూసారా, ఇది కొంచెం చూడండి, ఇటు వైట్ సైడ్ వైపు నేను చూపిస్తున్నాను, మొత్తం కుట్టు పడిపోయింది. సో మట్టంగా నీట్గా ఇది కట్ చేసుకోవాలి. ఎక్కువ మూల లోపలికి కట్ చేయకండి, ఎందుకంటే కట్స్కి కొంచెం ఎక్కువ గుడ్డు ఉండాలి. అట్లా గుడ్డు ఉంటేనే లోపల మనం బయట వేసి కుట్టు బయటికి రాకోకుండా నీట్గా ఉంటుంది. ఇవి మూలలు కూడా చాలా రౌండ్గా నీట్గానే కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకు షేప్ కూడా రౌండ్గా తిరుగుతుంది. ఎట్టంటే అటు కట్ చేసుకున్నాం అనుకో షేప్ కూడా పక్కకే వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని చూసారా నేను ఎంత మూలలు నీట్గా కట్ చేస్తున్నానో. ఇలా ప్రతి దానికి టక్ అయితే పెట్టుకోవాలండి. మూలలు చూసుకొని కొంచెం నిదానంగా కట్ చేయండి, ఎందుకంటే అప్పుడే కొంచెం కట్ అయిపోయింది అనుకోండి జాకెట్ మొత్తం పోతుంది. జాగ్రత్తగా నిదానంగా ఇలా మూలలు కట్ చేసుకోవాలండి, అప్పుడే నీట్గా ఉంటుంది. దీనికైతే నేను ఫ్రంట్ పార్ట్ అయితే తీయలేదండి, ఎందుకంటే నాకు అవ్వలేదు. షాప్లో ఎవరో ఒకరు వస్తూ ఉండి కాలేదు. సో మీరు అడిగిన బ్యాక్ పార్టే కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి దీనిలాగానే ఇంకా నార్మల్గా మనం బ్లౌజ్ లాగానే పెట్టేసుకోవచ్చు. ఇలా చూసారా లైనింగ్ మాత్రమే తిప్పుతున్నాను మెయిన్ పార్ట్ నుంచి. చూసారా ఇంకా లైనింగ్ ఇదిగోండి, నేను పదే పదే మీకు చూపిస్తున్నాను. ఇలా లైనింగ్తో మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, సో ఆ స్క్రూ డ్రైవర్తో స్లోగా నిదానంగా తిప్పండి. గట్టిగా ఒత్తేసినారంటే చీల్చుకుపోతుంది. సో నిదానంగా గుడ్డ ఎంత మాత్రం వస్తుంది ఏమి అనేసి చూసుకొని తిప్పుకోండి. చూసారా ఇలా నిదానంగా మూలలంతా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా రానేటివి కూడా నిదానంగా చూసుకొని 1కి 4 మాటలు చెక్ చేసుకొని తిప్పుకోవాలండి. ఇంకా దీనిపైన మీరు ఐరన్ కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు. గట్టిగా నిలబడిపోయింది ఎందుకు వద్దు అని అనుకుంటే ఐరన్ ఆపేయండి. నేనైతే ఐరన్ ఏం చేయలేదండి, ఎందుకంటే నేను మళ్ళీ దీనిపైన పైపింగ్ వేయాలి. ఇట్లా మూలలు వచ్చేసి ఖచ్చితంగా తిప్పుకోండి కొంచెం, ఎందుకంటే గట్టిగా టిఫ్గా కూర్చుండిపోతుంది. ఇట్లా నేను చూడండి తిప్పిన తర్వాత నీకు వీడియో చూపిస్తాను. చూడండి అట్లా ఇట్లా కదలకుండా నీట్గా కూర్చునేసింది. సో అట్లా నీట్గా ఉంటుంది మనం అలా పెట్టుకున్నప్పుడు. ఈ మూలలు అయితే నేనేం కుట్లేయట్లేదండి, ఇంకా పూర్తిగా ఎడ్జెస్ మొత్తం రౌండ్తో నేను కుట్టేస్తున్నాను. అది తిప్పిన తర్వాత అయితే ఇలా ఉంది, ఒకసారి చూడండి. నేనైతే పైపింగ్ వేసానండి, పైపింగ్ వీడియో అయితే ఉంది, మీరు ఆల్రెడీ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.